రోజు అనుకుంటే వైద్యవర్ ఇండియా గడగడ అనుకుంటాం. నాకు ఇంగ్లీష్ రాదు. 1947 అప్పుడు పోరాటమే. 1948 కూడా నైజాం పోరాటం. ఇగో ఇప్పుడు తెలంగాణ పోరాటం చూస్తానా పద్మనా చూడాలనే ఈనాడు కాదు, ఈనాడైనా ఏనాడైనా వివేకులు అనుకుంటే ఏ పనైనా ముందుకు పోతుంది. కానీ ఎవరితోటి కాదు. రాజ్యాంగము ఇప్పుడు ఎట్టుంది? కాకిపట్ల కథలు, రాగితోట్ల రాజ్యం. సోనియా గాంధీ వచ్చింది, తెలంగాణ వచ్చింది. అట్లా నేను అంటున్నా, నా శరీరానికి ఏం చేయాలి? నెలకు 16,000 పెన్షన్ తీసుకుంటున్నా. ఇప్పటి కాదు, 1947 స్వతంత్ర పోరాటం, 48 నైజాం పోరాటం. అదే నేను ఇక్కడ అన్నం తింటున్నా. మహాశయులారా, విద్యార్థి స్టూడెంట్లారా, ఎంటెక్లు బీటెక్లు చదివి కోట్ల కోటి రుడుకున్నారు చాలా. ఆంధ్ర తెలంగాణ అంటే వాటి వెంటోళ్ళు ఎవరు? కేసీఆర్. మన కోర్టు తినని పర్వాలేదు. వయ్యదు రాజ్యం మీదకి వచ్చిన ఎన్ని కోట్లు కొడుకు జైల్లో ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అది తప్పది పాపం. నేను కూడా ఏ పాపం చేసినా చేయలేదు. ఏం చేయలేదు కానీ వయ్యదు. చారాన వడ్డీ ఆడాన వడ్డీ అన్నాడు. జగన్ ఇయ్యాలి ఎన్నుకున్నాడు లోపల. ఎందుకున్నాడు అని చెప్పండి. మరలా ఉంచి జైలే కోట్ల ఎక్కడెక్కడ ఉన్నది ఎంక్వైరీ అయింది. సిబిసిఐడి ఎమ్మడి పడ్డది. అబ్బో అబ్బో సోనియా గాంధీ అంటే ఇది కాదు, ఇది అంత వరకు పాపం బయలుదేరితే సోనియా గాంధీ ఎమ్మడి పడ్డది. లగడపాటి నా లగడపాటి, చిరంజీవి నా దూతపాటి. వాడు 15 సీట్లు పట్టుకొని వాడు ఒక మినిస్టర్ అయ్యాడు. ఎవడు? చిరంజీవి మెగాస్టార్. మరి ఎవడు? నమస్తే. ఎప్పటికైనా నీతి నిజాయితీ అది నడుస్తుంది. జై జై తెలంగాణ. ఈనాడు కాదు, ఏనాడు కాదు, మన కన్న తల్లి. మన తెలంగాణ గడ్డ మీద మనం వచ్చాం. కన్న తల్లి పాలు తాగినాం. రేపు ఎన్ని పార్టీలు వచ్చినా అవు ఈ ఒక్క